మేడిగడ్డ బరేజ్ విషయంలో మరమ్మతుల విషయానికి సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు మనం చూద్దాం. డయాఫ్రమ్ వాల్ కాపర్ డ్యామ్ నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. నిపుణుల సిఫార్సుతో 40 మీటర్ల లోతులో ఎగువ దిగువ భాగాల్లో ఈ వాల్ నిర్మాణానికి యోచిస్తోంది ప్రభుత్వం. బ్యారేజ్ పునాదుల కింద ఇసుక జారిపోవడమే దీనికి ప్రధాన కారణం. 7వ బ్లాక్ కుంగిపోవడానికి నిర్మాణ లోపాలే కారణమని ఎన్డీఎస్ఏ కమిటీ ఇప్పటికే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ తో స్థిరత్వం పెరుగుతుందని అంచనా వేస్తోంది ఆ కమిటీ. జియో టెక్నికల్ పరీక్షల తరువాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోబోతోంది ప్రభుత్వం. అక్టోబర్ నుంచి పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డయాఫ్రమ్ వాల్ పనులకు 1500 కోట్ల వరకు ఖర్చవుతుందని ఒక అంచనా. కాపర్ డ్యామ్ నిర్మాణానికి మరో 400 కోట్ల రూపాయలు, కుంగిపోయిన బ్లాక్ పునరుద్ధరణ కోసం 500 కోట్ల రూపాయలతో కలిపి మేడిగడ్డ పునరుద్ధరణ మొత్తం ఖర్చు 2500 కోట్లు ఖర్చవుతుందని ఒక అంచనా.